బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఎందుకు వస్తుంది, రీజన్స్ తెలుసుకుందాం. ఎలా తగ్గించుకోవాలి, నీ పెయిన్స్ వచ్చే ముందు మనకు లక్షణాలు ఏదైనా కనిపిస్తాయా? అయితే ఇంట్లో అయితే మనం హోమ్ రెమెడీస్ వాడి ఎలా తగ్గించుకోవాలి చిట్టు వాళ్ళ ద్వారా? మామూలుగా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదండి. మా దగ్గరికి వచ్చేవాళ్ళు 12 సంవత్సరాల పిల్లలు కూడా జాయింట్ పెయిన్స్ అని వస్తున్నారు. ఎందుకంటే ఇది వరకు అంటే పిల్లలకి ఏం చేసేవారంటే కంపల్సరీ పాలిష్ తక్కువ రేసు వారానికి ఒకసారి అయినా పెట్టేవారు, ఏదో రూపంలో పెట్టేవారండి. పెట్టేవారు కంపల్సరీ ఏంటంటే నువ్వుల లడ్డు కానీ, నువ్వుల చిమ్లీ కానీ, సున్నుండలు కానీ పెట్టేవారు. ఎందుకంటే ఎముక బలం ఉంటుందని, మనకి దాతు పుష్టి ఉంటుందని పెట్టేవారు. ఇప్పుడు అది ఎవరు మానేశారండి. ప్లస్ ఫుడ్లో కూడా కంపల్సరీ సంవత్సరానికి 2 సార్లు నూనె పట్టించుకునేవారు అనమాట. నువ్వుల నూనె అంటే పప్పు నూనె అంటారు. అదే ఫుడ్ పెట్టేవారు. మళ్ళా చాలా వరకు కొన్ని 60 సంవత్సరాల వరకు కీళ్ళ నొప్పులు అన్నది ఉండేది కాదండి. ఇప్పుడు ఈవెన్ ఈ రోజు మా ఫాదర్కి 70 years, ఇప్పుడు కూడా ఆయన జాయింట్ పెయిన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు పాలిష్ తక్కువ రైసు ప్లస్ ఇప్పుడు ఈ రోజు కూడా గిర్నీ దగ్గర వెళ్ళి పట్టించుకుని ఆయిల్ వాడతారు తప్ప బయట ప్యాకెట్ ఆయిల్స్ వాడరండి. మరి వాళ్ళకి లేని మనకి ఎందుకు వస్తున్నాయి? మనం ఇక్కడ సిటీకి రాగానే ఎవరో ఒక పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఎదురింటి వాళ్ళు చెప్పారనో, మాకు బాగుందనో ఆ ప్యాకెట్లు తెచ్చుకుని వాడుతున్నారు ఆయిల్స్. దానివల్ల ఏమవుతుంది, ఎముకంతా వీక్ అయిపోతుంది. ప్లస్ మనం తినే ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో టెంపరీగా నూడిల్స్ బాగున్నదని నూడిల్స్ తెప్పించుకుంటాం. వాళ్ళు ఎంత సాల్ట్ లో కొంచెం ఒకటి వేస్తారు, అజినోమోటో వేస్తారు. ఆ చైనా సాల్ట్ వల్ల ఏమవుతుంది, ఎముకలన్నీ వీక్ అయిపోతాయి. తప్పు మన దగ్గర పెట్టుకుని కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే అదే కారణం, మెయిన్ కారణం అదే. ప్లస్ మనం పిల్లలకు కూడా వస్తూ మంచూరియా పట్టుకొస్తాం, దాంట్లో కూడా టేస్టింగ్ సాల్టే ఉంది. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి, కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళకి. 6 నెలలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఎముకలన్నీ పెలిసి పారిపోయినాయి. మీరు ఏం తిన్నారని అడిగితే కొత్తగా పెళ్ళి అయింది కదా అని రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకొస్తున్నానని చెప్పాడు. అని మీరు నవ్వకండి, అది మామూలుగా ఏంటంటే ఒక రోజు ఒక రకం కాదు, అంటే రోజు ఒక రకం అయితే బోరు కొడుతుంది. ఒక రోజు చికెన్, ఒక రోజు మటన్, ఒక రోజు ప్రాన్స్, ఇలా ఒక వారం బయట నుంచి చేస్తున్నారు, ఇంట్లో వండుకుంటలేదు. మొత్తం ఎముకలన్నీ పెలిసి పారిపోయినాయి అమ్మాయి. రకరకాల ఆయిల్స్ వల్ల కూడా అయ్యే ఛాన్స్. మెయిన్ ఆయిల్స్ ప్లస్ అజినోమోటో వల్ల అవుతాయి. బయట ఫుడ్ టేస్ట్ బాగుంటుందని ఈ వారం ఈ రెస్టారెంట్, ఇంకొచ్చే వారం ఇంకో రెస్టారెంట్ మారుతూనే ఉంటున్నారు. అది మెయిన్ తప్పు మనమే చేసుకుని జాయింట్ పెయిన్స్ తెచ్చుకుంటున్నాం అండి. తర్వాత మనకి జాయింట్ పెయిన్, మనం ఎక్కడ బయట ఫుడ్ తిన్నాం, మళ్ళీ బాడీ రిపేర్ చేసుకోవాలంటే లివర్ నుంచే రిపేర్ చేసుకోవాలి. అంటే లివర్ ఫంక్షన్ రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేల ఉసిరి డికాషన్ తీసుకోవాలంటే, నేల ఉసిరి 1 టీ స్పూను, 3 మిరియాలు డికాషన్ తీసుకోవాలి. ఒకవేళ పొలాల్లో మనకు దొరుకుతామైతే మన పిడికడికి ఎంత అయితే వస్తుందో నేల ఉసిరి, అంత నేల ఉసిరి 3 మిరియాలు దంచి 1 గ్లాస్ 1/2 గ్లాస్ వరకు మరిగించి ఫిల్టర్ చేసుకుని అట్లీస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 21 days వాడితే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కట్ అవుతాయండి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఎల్లోగా వస్తుందండి, అంటే వైట్గా రాదు. అందుకేంటంటే బాడీలో ఇదన్నీ టాక్సిల్స్ అన్ని డిపాజిట్ అయిపోయి యూరిన్ ద్వారా ఎలిమినేట్ కూడా కావండి. వాళ్ళకి కిడ్నీ కూడా సరిగ్గా ఫిల్టర్ కాదు. మనం తిన్న ఫుడ్ ప్రతిదీ లివర్ మీదే లోడ్ పడుతుంది. అదే లివర్ నుంచి ఎప్పుడైతే టాక్సిల్స్ నెట్టేసామో అప్పుడు యూరిక్ యాసిడ్ ప్రొఫైల్స్ మారుతాయండి. దానివల్లనే ఈ గౌట్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా వచ్చేది బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల వస్తుంది. చాలా మంది ఏంటంటే ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే టాయిలెట్స్ కరెక్ట్గా లేక ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు యూరినేషన్ చేసుకోరండి. ఆ యూరినేషన్ చేసుకోకపోవడం వల్ల యూరిన్ కలర్ మారిపోయి అది యూరిక్ యాసిడ్ కింద డిపాజిట్ అయిపోతుంది చాలా మందికి. అది ఒక మెయిన్ కారణం. ప్లస్ చాలామంది ఏంటంటే ఒక అబ్బాయి 2 పిల్లలు పుట్టిన తర్వాత కంపల్సరీ గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటారు, రిమూవ్ చేయించేసుకుంటారు కొంతమంది. అదే డేట్ ప్రాబ్లమ్స్ ఎందుకని కొంతమంది చేయించుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రాబ్లం వల్ల చేయించుకునే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాల్షియం సప్లిమెంట్ తగ్గిపోతుందండి. కుడికాలు కానీ ఎడంకాలు కానీ ముందుకు నొప్పులు స్టార్ట్ అవుతాయి.
అవి 2 కాళ్ళకు కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి అనమాట. మన కామన్గా నార్త్ ఇండియన్స్ చాలా మంది ఏం చేస్తారంటే గోంద్ అని ఉంటుంది. గోంద్ అంటే తుమ్మబంక మన వాడుక భాషలో. వాళ్ళు కర్రీస్లో ప్లస్ వాళ్ళు గోందు లడ్డు అని కట్టుకుంటారు. అంటే రాగులు మొలకెత్తిన రాగులు, ఈ తుమ్మబంక, ఇలాచి, కొంచెం బెల్లం కలిపి లడ్డూలు కట్టుకుని కంపల్సరీ పిల్లలకి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక లడ్డు ఇస్తారండి వాళ్ళు. లేడీస్ కూడా వాళ్ళు లడ్డు తింటారు. వాళ్ళు దాని వల్ల ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు తింటారు. దానివల్ల వాళ్ళకి నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవు. అంటే మనం ఏదో విధంగా మనం సప్లిమెంట్ తీసుకుంటలేదండి. ఇప్పుడు మునగాకు తీసుకున్నా కూడా కీళ్ళ నొప్పులు ఉండవు. అలా ఏంటంటే ఇప్పుడు తమిళనాడు అటు సైడ్ అంటే వాళ్ళు కంపల్సరీ మునగాకు వాడతారు. మునగాకు వాడితే నాకు ఒకసారి ఒక ట్రైనింగ్లో ఒక ట్రైనర్కి 80 సంవత్సరాలు, ఆయన రోజు మునగాకు పొడి వాడతాడు. పొద్దున్నే 7 గంటలు క్లాస్ చెప్పిన ఆయన సాయంత్రం 8 గంటల వరకు క్లాస్ చెప్పి కూర్చోలేదు ఆయన. ఆయన సీక్రెట్ ఏంటంటే రోజు మునగాకు పొడి భోజనంలో వేసుకు తింటాడు ఆయన. వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటే క్యూర్ అవుతుందా? వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటే ఎముకలు వంకర పోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా అంటే ఇవి ఆయుర్వేదిక్ ఏంటంటే చాలా మంది వారం రోజులు వాడేసి తగ్గిపోలేదని అడుగుతారు. మినిమం ఏంటంటే వాడితే ఒక 6 నెలలు ఒక డెడికేషన్ గా వాడితే 100% 100లో 75% తగ్గుతాయండి. 1 yearకి మొత్తం రిపేర్ అవుతాయి. అప్పటి వరకు ఎవరు వెయిట్ చేయట్లేదు. నేను చెప్పాను ఒక 4 రోజులు, ఇంక వేరే చెప్పాను 4 రోజులు, ఇలాగ రెమెడీలు మార్చుకుంటారు తప్ప ఒక సిస్టమేటిక్ గా 3 months 6 months వాడితే అది 100% పనిచేస్తుంది. మునగాకు రిపేర్ చేయిందంటే ఏమి లేదండి. కంటి చూపు పెరుగుతుంది మునగాకి, ఎముకల బలం పెరుగుతుంది. లేడీస్ లో పీసీఓడి ప్రాబ్లమ్స్ రాదు. ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండవండి. వాళ్ళకి మనకు ఉంటాయి. వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ లేవంటే కారణం ఈ మునగాకు తీసుకుంటే వాళ్ళని. వాళ్ళ పిల్లలకి పుట్టిన కాడి నుంచి 14 years వరకు కంపల్సరీ మునగాకు పెడతారు లేడీస్ కి. లేడీస్ లో అలా ఉంటుంది. జెంట్స్ లో ఏంటంటే ఎవరైతే మునగాకు తీసుకుంటారో వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గగానే ఉంటది. అంటే సెక్షువల్ డిజార్డర్స్ ఉండవు. అంటే ఇది కూడా లైఫ్ లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి. అది అది మన ఫుడ్ మంచి తీసుకోకుండా ఎన్ని ఔషధాలు వాడినా అది అంత పూర్తిగా బాడీకి పట్టుకోదండి. సో నీ పెయిన్స్ ముందు రాకుండా ఫస్ట్ ఫుడ్ నుంచే మార్చుకోవాలి. మనం ఏదైనా తినండి. ఇంట్లో బిర్యానీలు తింటారా, ఏం తింటారా తినండి, ఇంట్లోనే తినాలి. కానీ బయట ఫుడ్ తినడం వల్ల మెయిన్ జరిగేది ఏంటంటే ఆయిల్ ఒకటి, ప్లస్ టేస్టింగ్ సాల్ట్ ఒకటి. ఆ టేస్టింగ్ సాల్ట్ వల్లనే మనం అంతలా ఎడిట్ అవుతున్నాం. అది మనం ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటే ఈ కీళ్ళ నొప్పులు ఉండవండి. వయసు రీత్యా వస్తాయి. అప్పుడు మనం ఎలా సప్లిమెంట్ మార్చుకుంటే అవి కూడా పోస్ట్ పోన్మెంట్ అయిపోతాయి. అంటే ఆయుర్వేదిక్ లో ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి. అవన్నీ మనం జాగ్రత్తగా 1-2 మెయింటైన్ చేసుకున్నా కూడా ఈ జాయింట్ పెయిన్స్ నుంచి పూర్తిగా బయటపడతాం. సో ఇంట్లో ఏదైనా జనరల్ గా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకునే రెమెడీ అంటే రోజు తెప్పతీగ డికాషన్ తీసుకుంటాం వలన బాడీలో ఏ ఎముకలు డ్యామేజ్ కావండి. ఎలా చేసుకోవాలి? తెప్పతీగ ఆకులు 5 ఆకులు తీసుకుని ఒక గ్లాస్ 1/2 గ్లాస్ అయ్యి వరకు మరిగించి కొంచెం రుచికి పాత బెల్లం అంటే మనకు దొరుకుతుంది. మన ఓళ్ళలో నల్లగా ఉంటుంది అచ్చులేక బెల్లం. ఆ పాత బెల్లం అంటే దాంట్లో కెమికల్స్ వేయరు. అయితే మనకి ఇంట్లో ఉన్న బెల్లం కొంచెం బెల్లం వేసుకుని రోజు తీసుకుంటూ ఉంటే ఎర్లీ మార్నింగ్ తీసుకుని 1/2 గంట వరకు ఏం తినకూడదు. ఇంకా మనకి వాత నొప్పులు ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో సొంటి వేసుకోవచ్చు. ఒక చిటికడ సొంటి 5 ఆకులు తెప్పతీగ డికాషన్ చేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత బెల్లం వేసుకుంటే చాలా రకాల రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు. అంటే తెప్పతీగ ఉన్న గుణం ఏంటంటే ఎముకలను అరగనివ్వదండి. ఎముకలు అరగనివ్వకుండా రిపేర్ చేసుకునే గుణం తెప్పతీగ ఉంది. అందు గురించి మనం ఫస్ట్ స్టెప్ గా తెప్పతీగని తీసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ.